ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఈరోజు మనము 4వ అధ్యాయం 4వ స్కందం 24వ అధ్యాయము మొదటి భాగం మనము దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము మహారాజ్ పృథు ఆయన జీవిత చరిత్ర మనం తెలుసుకున్నాం. ఆయన భగవంతుని శక్త్యావేశ అవతారము, అలాగే ఆయన అవతరించిన కారణం, వాటి గురించి తెలుసుకున్నాం. ఎలా ఈ లోకాన్ని ఆయన పరిపాలించారు, ఎలాగ ఆయన భగవద్ధామానికి ఆయన తిరిగి వెళ్ళారు, వాటి గురించి మనము 22వ అధ్యాయం వరకు మనం ఈ 4వ స్కందంలో తెలుసుకున్నాం. ఈ 24వ అధ్యాయంలో మనము మహారాజ్ పృథు వారి వంశంలో ప్లస్ ఆ వంశంలో వచ్చిన ప్రచేతసులు గురించి, వాటి గురించి తెలుసుకుంటాం. అలాగే ప్రచేతసులు వారొక ముఖ్య కారణానికి భగవంతుని ధ్యానం చేయటానికి వారు గ్రహాన్ని విడిచి వారు బయలుదేరినప్పుడు పరమశివుడిని వారు కలుస్తారు. ఆ శివుడిని కలిసినప్పుడు ఆ శివుడు వారికి అద్భుతమైన పరతత్వం గురించి అద్భుతమైన ఆదేశాలు ఇస్తారు. వాటి గురించి మనం వింటాం. అందుకే ఈ అధ్యాయం టైటిల్ శివగీతం అని. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మహారాజ్ పృథు ఆయన జ్యేష్ఠపుత్రుడు విజితాశ్వ. ఈ విజితాశ్వ తన తండ్రిలాగా గొప్ప యశోవంతుడు. తనకు అమితమైన తన సోదరుల మీద అమితమైన అనురాగం ఉన్న వల్ల తన సోదరులందరికీ 4 దిక్కులు కూడా పరిపాలన చేయడానికి ఆయన ఇచ్చేశారనమాట. ఆయన ఇంతకుముందు మనకు గుర్తుంటే పృథు మహారాజ్ ఎప్పుడైతే అశ్వమేధ యాగం చేస్తున్నారో 99 అశ్వమేధ యాగం చాలా సక్సెస్ఫుల్గా చేశారు, 99. కానీ 100వ ఆయన యాగం చేసేటప్పుడు ఆ అశ్వాన్ని ఇంద్రుడు అపహరిస్తాడు. ఎలాగా తను మాయమైపోయి ఒక కపటధారిగా ఒక సన్యాస వేషంలో తను ఆ ఒక అశ్వాన్ని తీసుకెళ్ళిపోతుండగా విజితాశ్వ తనలో ఉన్న శక్తుల ద్వారా తను చూస్తాడు. ఇంద్రదేవుడు స్వర్గాదిరాజు ఇంద్రదేవుడు తన అశ్వాన్ని తీసుకెళ్ళిపోతాడు. అయినప్పటికీ విజితాశ్వ ఇంద్రదేవుడిని శిక్షించడు. అందువల్ల ఇంద్రదేవుడు తన మీద ప్రసన్నుడయ్యి తనకు అంతర్ధాన అని ఒక బిరుదిస్తాడు. అంతర్ధాన అంటే తనకు మాయమైపోయే శక్తి. ఎలాగైతే ఇంద్రదేవుడు మాయమైపోతుంది, మనం ఎన్నో ఇంద్రదేవుని కథలు మనం విన్నాం. తను గౌతమ ముని భార్యతో కూడా తను సంఘాన్ని పొందినప్పుడు మాయా రూపంలో తను గౌతమ ముని ఒక రూపంలో ధరించి తన అహల్యతో తన
సంగం పొందాడు. అలాగనే ఈ యొక్క సందర్భంలో కూడా మహారాజ్ పృథు అశ్వాన్ని తను ఒక సన్యాసి రూపం ధరించి, సో ఇలా తనకొక శక్తి ఉంది. అటువంటి శక్తిని అంతర్ధానం మీద ప్రసన్నమయ్యి విజితాశ్వ మీద ప్రసన్నుడయ్యి విజితాశ్వకు కూడా అటువంటి ఒక శక్తిని ప్రసాదిస్తాడనమాట. అందుకనే విజితాశ్వకి ఇంకొక పేరు అంతర్ధాన. సో మాయమైపోయే శక్తి ఉంది. సో ఈ అంతర్ధాన తను తనకు ఇద్దరు భార్యలు. ఒకరు శిఖండిని అని, ఆవిడ ద్వారా తను 3 మంది పుత్రులను కంటాడు. ఆ 3 పుత్రులు కూడా అగ్నిదేవతలు వారు. కానీ ఏదో ఒక కారణంతో వారు కృపాచార్యులు వారు కోపం వల్ల వారు శపింపబడతారు. ఆ శాపం వల్ల వారిప్పుడు అంతర్ధాన ఒక పుత్రులుగా జన్మించారు. కానీ ఈ జన్మలో కూడా వారు అగ్నిదేవతలాగా సమానంగా వారు పవర్ఫుల్గా ఉండేవారు. అండ్ తర్వాత ఈ యొక్క జన్మ తర్వాత వారు మళ్ళీ అగ్నిదేవతల పొజిషన్ని వారు మళ్ళీ నెక్స్ట్ జన్మలో తీసుకుంటారు. ఇక్కడ శ్రీల ప్రభుపాద వారు చెప్తారు, భగవద్గీతలో కూడా చెప్తున్నారు, క్షిణే పుణ్యే మర్త్యలోకం విశంతి. భౌతిక లోకంలో ఎవరైనా కూడా పుణ్య కార్యం చేస్తే ఈ భూలోకంలో వారు నెక్స్ట్ లైఫ్లో వారు దేవతలు అవ్వగలరు. ఆ దేవతలు వాళ్ళ కర్మ పుణ్యమంతా కూడా నశింపబోయిన తర్వాత, తగ్గిపోయిన తర్వాత, పుణ్య అకౌంట్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఈ లోకంలో జన్మించినప్పుడు శుచీనాం శ్రీమతాం గేహే, పెద్ద ధనికుల కుటుంబంలో, రాజుల కుటుంబంలో వాళ్ళు జన్మిస్తారు. మనం అదే ఇక్కడ మనం చూస్తున్నాము. అగ్ని దేవతల స్థానంలో ఉన్నవారు వారు ఎప్పుడైతే భూలోకంలో జన్మించారో వారు ఒక రాజు కుటుంబంలో జన్మించారు. కానీ ఏవైనా కూడా ఈ లోకంలో భౌతిక లోకంలో ప్రతి పొజిషన్ కూడా టెంపరీనే. సో అలాగా అంతర్ధాన తన మొదటి భార్య శిఖండిని, ఆవిడ ద్వారా 3 పుత్రులు, వారు అగ్నిదేవతలు అనమాట. ఆయనకు రెండో భార్య, ఆవిడ పేరు నభస్వతి. నభస్వతికి పుత్రుడు హవిర్ధాన. ఈ అంతర్ధాన తను ఎంతో ఉదాహృతమైన మనసున్నవాడు. మనం ఇందాక విన్నాము, మహారాజ్ పృథు తన తండ్రి అశ్వాన్ని తను ఇంద్రదేవుడు అపహరించిన విజితాశ్వ అంతర్ధాన తనంత సీరియస్గా తీసుకోలేదు. తన మనసు చాలా సున్నితమైంది, చాలా కంపాషనేట్. అందుకనే తను క్షమించేశాడు. ఎందుకని? ఇంద్రదేవుడు తను భగవంతుని ఒక ప్రతినిధి, భగవంతుని సేవకుడు. అంటే సామాన్యమైన సేవకుడు కాదు, చాలా ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉంది. కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తాడు, అపిచేత్ స దురాచారో భజతేమ అనన్య భాగ్ సాధురేవ సమంతవ్య. కృష్ణుడు చెప్తాడు, సుదురాచారో, నా భక్తులు ఎప్పుడైనా చాలా ఘోరమైన తప్పు చేసినా నేను వారిని క్షమించేస్తాను. ఎందుకని? సాధురేవ సమంతవ్య, వారు సాధు భావనలో ఉంటారు కాబట్టి. సో అప్పుడప్పుడు శ్రేష్ఠులు, గొప్పవాళ్ళు ఏదైనా తప్పు చేసినా దాన్ని మనము గంభీరంగా భావించకూడదు అని శాస్త్రాలు చెప్తాయి. సో అలాగా ఇక్కడ అంతర్ధాన తన ఉదాహృతమైన మనసుతో ఇంద్రదేవుని క్షమించేస్తారు. అటువంటి ఉదాహృతమైన మనసుతోనే అంతర్ధాన చక్రవర్తి అయినా కూడా తను ఎప్పుడు తన ప్రజల దగ్గర నుంచి పన్నును తీసుకునేవారు కాదు. తీసుకునేటప్పుడు కూడా చాలా బాధపడి అది చేసేవారు. ప్రజలను శిక్షించేవారు కాదు. ఎవరైనా తప్పు చేసినా వారికి జరిమానా విధించేవారు కాదు. దీనికి చాలా బాధపడుతూ ఆయన చేసేవారు. అందుకనే అటువంటి వాటి నుంచి ఆయన తప్పించుకోవాలని ఎప్పుడు కూడా యజ్ఞ నిర్వహణలో నిమగ్నం అయిపోయారు. ఏదో ఒక కారణం, యజ్ఞంలో నేను బిజీగా ఉన్నాను, నేను అలా రాలేను అని ఆయన అలా తప్పించుకునేవారంట. అలాగే ఆయన సంపూర్ణంగా భగవత్ సేవలో నిమగ్నం అయిపోయి తను భగవద్ధామానికి చేరతారు. తన సుపుత్రుడు హవిర్ధాన, మరి తను హవిర్ధాన భార్య హవిర్ధాని, వారికి 6 మంది పుత్రులు.
వారిలో ఒకరు బర్హిషాత్. ఈ బర్హిషాత్‌కి ఇంకొక పేరు ప్రాచీన బర్హి. రాబోయే అధ్యాయంలో ఈ ప్రాచీన బర్హి గురించి కూడా మనం డీటెయిల్‌గా మనం వింటాం. సో, ఈ ప్రాచీన బర్హి తను యోగ నిర్వహణలో నిష్ణాతుడు. అలాగే యోగ సాధనలో ప్రవీణుడు. ఎప్పుడు కూడా వెంటనే కంటిన్యూస్‌గా తను ఒక యజ్ఞం తర్వాత ఒక యజ్ఞం. ఈ కర్మకాండీయ యజ్ఞాలు చేసేవారు. కర్మకాండీయ అంటే ఏదో ఒక లాభాపేక్షం కోసం యజ్ఞాలు చేయటం. సో, అలాగా కంటిన్యూస్‌గా ఆయన ఆపకుండా ఎప్పుడూ ఆయన యజ్ఞాలు చేశారు. శిల ప్రభుపాద వారు చెప్తారు, ఇటువంటి కంటిన్యూస్‌గా యజ్ఞం అనేది కలియుగంలో మనం హరినామ సంకీర్తన యజ్ఞం చేయాలి. ఎప్పుడైతే ఎక్కడైతే ఈ హరినామ సంకీర్తన జరుగుతూ ఉంటుందో అక్కడ అపురూపమైన మంగళకరం వా వాతావరణంగా మారిపోతుంది అని శిల ప్రభుపాద వారు చెప్తున్నారు. అందుకనే ఇది భక్తుల ఒక మోస్ట్ ఇంపార్టెంట్ గోల్, డ్యూటీ అన్నమాట. ఏంటది? వారెప్పుడూ కూడా యజ్ఞాచారులు ఎస్పెషల్లీ సంకీర్తన యజ్ఞం చేస్తూ ఉండాలి. భగవత్ నామ సంకీర్తన. సో, బర్హిషాత్ తనకు బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు తనను ఆజ్ఞాపిస్తారు. ఆయన సముద్రదేవుని సుపుత్రి శతధృతి ఆవిడతో వివాహం చేసుకుంది. సో, బర్హిషాత్ ఆ ఆజ్ఞను అంగీకరించి తను శతధృతిని ఆయన వివాహం చేసుకుంటారు. శతధృతి చాలా అద్భుతమైన అందం కలిగిన అమ్మాయి అన్నమాట. ఆవిడ వివాహ యజ్ఞం భాగంగా ప్రదక్షిణం చేస్తుంటే అగ్నిదేవుడు కూడా ఆయన అందాన్ని చూసి మోహితుడయ్యి ఆవిడ్ని పొందాలనుకున్నాడు. అంతేకాదు ఆ అగ్నిదేవుడే కాదు, అక్కడున్న చేరుకున్న సమావేశంలో చేరుకున్న ఆహ్, ఆహ్, అసురులు, గంధర్వులు, సిద్ధలోకం నివాసులు, నాగలోక నివాసులు, భూలోక నివాసులు అందరూ కూడా ఆవిడ కాలు గజ్జెలు ఆ సౌండ్‌ని విని వారు ఆకర్షితులయ్యారు. సామాన్యంగా వివాహ సమయంలో అట్‌లీస్ట్ పూర్వకాలంలో పూర్తిగా వారు కప్పుకొని డ్రెస్ అంతా పూర్తిగా వేసుకొని వారు తిరిగేవారు. అందువల్లనే వారుకు అమ్మాయి యొక్క ఎక్స్‌టర్నల్ ఫీచర్స్ కనిపించట్లేదు కాబట్టి ఈవెన్ ఆ కాలు గజ్జెల సౌండ్‌కి వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. శిల ప్రభుపాద వారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఈ మైథున సుఖానికి మోహితులు దేవతాలోకంలో ఉన్నవారు కూడా వీక్‌గా ఉంటారు. మామూలుగా మనం మానవ లోకంలో ఆపోజిట్ సెక్స్ అట్రాక్షను, మైథున సుఖానికి లోబపడడం అనేది సామాన్యంగా వింటుంటాం. కానీ ఇది మానవ లోకమే కాదు, దేవతాలోకంలో కూడా ఇలా జరుగుతుంటాయి. ఈవెన్ మనం ఇందాక విన్నట్టు ఇంద్రదేవుడు కూడా గౌతముని యొక్క భార్య అహల్య అందాన్ని చూసి తను మోహితుడయ్యాడు. అంతేకాకుండా విశ్వామిత్రుడు కూడా ఎంత ఘోరమైన తపస్సు చేసేవారు ఆయన. తీవ్రమైన తపస్సు చేసేవారు. ఆయన మేనక ఒక చేతులు బ్యాంగిల్స్, గాజుల వాటి సౌండ్ విని ఆయన తన తన యజ్ఞంలో భంగం చేసుకున్నారు. సో, ఇలాగా శ్రీల ప్రభుపాద వారు చెప్తారు, ఈ లోకంలో ప్రతి జీవుడు కూడా ఆపోజిట్ సెక్స్‌కి అట్రాక్ట్ అవుతాడు. ఒక భక్తుడు మాత్రమే ఆ పవర్, ఆపోజిట్ సెక్స్‌కున్న అట్రాక్టివ్ పవర్ అనేది వాడిని భక్తుడు మాత్రమే తను కంట్రోల్ చేసుకోగలడు. ఎందుకని? ఆ సీక్రెట్ ఫార్ములా ఏంటంటే, ఆ భక్తుడు భగవంతుని వైపు, భగవంతుని ఆకర్షణకు ఎంత మోహితుడయ్యాడంటే, ఈ లోకంలో ఏ ఆకర్షణ కూడా తనను ఆకట్టుకోదు. సో, మన లక్ష్యం ఏమిటి ఉండాలంటే, భగవంతుని సౌందర్యాన్ని మనం గ్రహించాలి. వాటిని మనం తెలుసుకోవాలి. భగవంతుని అందాన్ని, భగవంతుని ఆకర్షణని గన మనము పొందగలిగామంటే, అది భగవంతుని అనుగ్రహంతోనే సాధ్యమవుతుంది.
ఆయన అనుగ్రహం లేదంటే ఆయన గురించి తెలుసుకోలేము, ఆయనకు ఆకర్షితులవ్వలేము. కానీ ఎవరైనా భగవంతునికి ఆకర్షితులైపోయారంటే, ఈ లోకంలో ఏ ఆకర్షణ కూడా తనను ఆ! మో తనను మోహితం చేయలేదు. అందుకనే మనము హరిదాస్ ఠాకూర్‌ల వారి స్టోరీ మనం విన్నాం. హరిదాస్ ఠాకూరు రాత్రి పూట ఆయన దగ్గర ఒక వేశ్య, ఆయన 20 ఏళ్ల అబ్బాయే అప్పటికి. అండ్ ఆ వేశ్య కూడా యవ్వనమైన ఆవిడ కూడా ఒక 20 ఏళ్ళు ఉంటుంది అంతే. కానీ రాత్రి పూట హరిదాస్ ఠాకూర్‌ని నేను నీతో ఎంజాయ్ చేయాలి అనే రిక్వెస్ట్‌తో వస్తుంది. కానీ హరిదాస్ ఠాకూర్ తిరస్కరించేస్తాడు. ఎందుకంటే ఆయనకు భగవంతుని నామం అంటే ఎంత ఆకర్షణ. ఈ లోకంలో ఏ ఆకర్షణ కూడా ఆయన మోహితం పడడు. సో అలాగా ఇక్కడ మనము చూస్తున్నాము. ప్రాచీన బర్హి శతధృతిని వివాహం చేసుకొని 10 మంది పుత్రుల్ని కంటారు. ఆ పుత్రులు 10 మంది పుత్రులు కూడా ప్రచేతసులు అని పిలువబడతారన్నమాట. చాలా ఫేమస్ ప్రచేతసులు. ఈ ప్రచేతసులు ప్రతి ఒక్కరూ కూడా సమానంగా వారు ధర్మయుతులు. ప్రతి ఒక్కరు ధర్మంలో ఉత్తమ శ్రేష్టమైన సాధనలు చేసేవారు. తండ్రి వారిని ఆజ్ఞాపించారు, వివాహం చేసుకొని సంతానాన్ని కనాలి అని. దానికోసము వారు 1000 సంవత్సరాల తపోవ్రతం చేయటానికి వాళ్ళు సిద్ధమయ్యారు. తండ్రి ఆజ్ఞ పరిపాలించడానికి 1000 సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేయటానికి సముద్రం లోపలికి వెళ్ళారు. ఇలాగా అంటే సముద్రం లోపల ఎందుకు? చాలామంది ఋషులు తపస్సు చేయటానికి ఏకాంతమైన స్థలానికి వెళ్తారు, పవిత్రమైన స్థలానికి వెళ్తారు. పురాతన కాలంలో సత్యయుగంలో హిమాలయాలకు వెళ్ళిపోయేవారు. అలాగా ఇక్కడ ప్రచేతసులు సముద్రం లోపలికి వెళ్ళి 1000 సంవత్సరాల తపస్సు చేయాలని. అంటే 1000 సంవత్సరాలు ఎందుకు చేయగలుగుతారు? ఇది సత్యయుగంలో జరిగింది కాబట్టి. సత్యయుగంలో జీవులందరూ కూడా 1,00,000 సంవత్సరాలు వాళ్ళు జీవించేవారు. వారి ఆయుష్ 1,00,000 సంవత్సరం. అదే త్రేతాయుగానికి వచ్చినప్పటికీ అది 10,000 సంవత్సరం అయింది వాళ్ళు ఆయుష్. అదే ద్వాపరయుగం వచ్చేపాటికి 1000 సంవత్సరాలు. అండ్ కలియుగము మాక్సిమం 100 ఇయర్స్. సో ఇది సత్యయుగంలో జరిగింది కాబట్టి వాళ్ళు 1000 సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేయగలుగుతారు. తపస్సులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే భగవంతుని అనుగ్రహం పొందారంటే ఆ తపస్య పరిపూర్ణత పొందినట్టు. సో ఈ తపస్య ఇక్కడ ఎందుకు చేస్తున్నారు? తన తండ్రి వివాహం చేసుకొని సంతానాన్ని కనాలి. ఆ ఒక క్రియలో వారు పర్ఫెక్ట్ అవ్వాలని ఇక్కడ భగవంతుని అనుగ్రహం పొందడానికి వారు తపస్సు చేస్తున్నారన్నమాట. అలాగనే మనమందరము కూడా శ్రీల ప్రభుపాదుల వారి ఆదేశం ప్రకారం హరే కృష్ణ మంత్రాన్ని జపం చేశాం. సత్యయుగంలో తపస్సు చేయాలి. ద్వాపరయుగంలో కలియుగంలో కలౌతద్ హరి కీర్తనాత్. ఎవరైతే హరే కృష్ణ కీర్తనం చేస్తుంటారు వారు చైతన్య మహాప్రభు అనుగ్రహంతో, ఇప్పుడు ప్రచేతసులు ఎలాగైతే 1000 సంవత్సరాలు వాళ్ళు సముద్రంలోనే తపస్సు చేశారో అటువంటి ఫలితం ఏంటి? భగవంతుని సంతృప్తి, భగవంతుని అనుగ్రహం. ఆ సేమ్ ఫలితం మనము హరే కృష్ణ మంత్ర జపంలో కలియుగంలో మనం పొందగలం. సో వారు నిర్వహణకు వారు గ్రహాన్ని ఇడిచి వారు వెళ్ళే దారిలో శివుణ్ణి కలుస్తారు. ఆ పరమ కరుణతో ఆ శివుడు వరకు పరతత్వం గురించి వారికి తెలియజేస్తారన్నమాట. ఆ ఉపదేశం వారు విన్న తర్వాత దాని మీద ధ్యానించి శ్రద్ధతో పూజించడం మొదలు పెడతారు. సో శ్రీల ప్రభుపాద వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇక్కడ ప్రచేతసులకు శివుడు గురు.
తండ్రి తండ్రి గురు, అలాగే ఆ ప్రాంతానికి ఒక రాజు, వీరందరూ కూడా భగవంతుని ప్రతినిధులంట. వీరు ఏం చెప్తే అది భగవత్ వాక్యం అనుకొని మనం దాన్ని పాటించాలి. సో, అలాగే ఇక్కడ రచయితసులు దాన్ని చాలా సీరియస్‌గా తీసుకొని దాని మీద ధ్యానం చేసి గురువుగారు ఏం చెప్పారో వారు చాలా సీరియస్‌గా పాటించడం మొదలుపెట్టారు. సో, ఈ మొత్తం సంవాదన అంతా కూడా మైత్రేయ ముని మరియు విదురుని మధ్యలో జరుగుతా ఉంది. ఇందాక నేను చెప్పిందంతా కూడా మైత్రేయ విదురునికి చెప్తున్నారు. ఎప్పుడైతే విదుర వింటారో రచయితసులు శివుడిని కలిశారు. వెంటనే ఆయన మైత్రేయ మునిని ప్రశ్నిస్తారు. ఏంటది? మార్గ మధ్యంలో రచయితసులు ఇంటిని వదిలేసి తండ్రి ఆజ్ఞ ప్రకారం తపస్సు చేయాలని వారు తపస్సు చేయడానికి బయలుదేరారు. మధ్యలో శివుడు కలుస్తారు. సో, ఎందుకు శివుడు రచయితసుల్ని కలిశారు? వారి సమాగమము ఎలా జరిగింది? ఎలా కలిశారు వాళ్ళు? శివుడు వారితో కలిసి ఏం చేశారు రచయితసులు? దానివల్ల శివుడు వారి మీద ప్రసన్నులై కలిశారు. ఎటువంటి ఉపదేశాన్ని ఆ శివుడు వారికి కల్పించారు? యాక్చువల్లీ శివుని సమాగమం దుర్లభం. ఎంతో గొప్ప గొప్ప ఋషులు తన దర్శనం పొందాలని ఎన్ని యుగాలు తపస్సు చేస్తున్నారు. వారు జీవితంలో ఉన్న సుఖాలన్నీ కూడా త్యజించేశారు. అటువంటి వారు కూడా దుర్లభం. కానీ ఇక్కడ రచయితసులు వారిని కలిశారు. సో, ఆ పరమశక్తిమంతుడు అయిన శివుడు విష్ణు భగవానికి రెండో స్థానం. అంటే మొదటి స్థానము విష్ణు అయితే విష్ణు తర్వాత ఇంకెవరు? శివుడే. అటువంటి ఉత్తమ శివుడు ఆత్మారాముడు. తనకు ఎవరినో కలవాలనే కోరిక లేదు. మనం సామాన్యంగా ఎవరినైనా ఎందుకు కలుస్తాము? వారితో చర్చించాలి, మాట్లాడాలి, మనం ఎంజాయ్ చేయాలి. కానీ శివుడికి అటువంటి కోరికలే లేవు. తను ఆత్మారాముడు. తనకు జగత్తులో ఏమీ కావాల్సింది లేనప్పటికీ జగతంతా సరిగా అది లోకమంతా కూడా సరిగా పని చేయాలని ఆయన ఎప్పుడు కూడా ప్రయత్నిస్తుంటాడు. ఆయన ఎవరితో కూడి ఉంటారు ఎప్పుడు? తనతో పాటు కాళికాదేవి, దుర్గాదేవి లాంటి ఘోర శక్తులు వారితో పాటు ఎప్పుడు ఉంటారన్నమాట. సో, యాక్చువల్లీ శ్రీల ప్రభుపాద వారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. శివుడు తన స్థానం ఏంటి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇందాక మైత్రేయ ముని చెప్పారు. విదుర చెప్తున్నారు. శివుడు విష్ణు భగవానుని రెండో స్థానం, నెక్స్ట్ పొజిషన్. అంటే వైష్ణవులు శివుణ్ణి ఎలా భావిస్తారంటే వైష్ణవానాం యథా శంభు. వైష్ణవులలో ఫస్ట్ ర్యాంక్, ఫస్ట్ పొజిషన్, మొదటి వైష్ణవుడు అది శివుడు అన్నమాట. అంటే పరమ భక్తుడు విష్ణువుకు. ఆయన ఎంత భక్తుడంటే తను ఒక వైష్ణవ సంప్రదాయాన్ని మొదలుపెట్టారు. దాని పేరే రుద్ర సంప్రదాయం. ఈ రుద్ర సంప్రదాయంలో ముఖ్యమైన ఆచార్యులు విష్ణుస్వామి. మనకి ఈ ఆధునిక యుగంలో దాన్ని వల్లభాచార్య సంప్రదాయాన్ని కూడా మనం వింటాం. అది ఒరిజిన్ రుద్ర శివుడి నుంచి మొదలైంది. సో, శివుడు ఒక సంప్రదాయాన్ని, వైష్ణవ సంప్రదాయాన్ని, ఏ సంప్రదాయంలో విష్ణు భగవాను పూజింపబడే విధానం నేర్పిస్తున్నారో ఆ సంప్రదాయంలో ఆయన మొదలుపెట్టారు. అంతేకాకుండా 12 మంది మహాజనులు ఉన్నారు. ధర్మతత్వాన్ని తెలుసుకున్నవారు 12 మంది మాత్రమే. మనం ధర్మాన్ని తెలుసుకోవాలంటే ఈ 12 మంది దగ్గర మాత్రమే మనం నేర్చుకోగలం. మిగతా వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఎవరు ఆ 12 మంది? స్వయంభూ, నారద, శంభు. స్వయంభూ అంటే బ్రహ్మదేవుడు, నారదముని, శంభు అంటే శివుడు.
కుమార కపిలో ముని, చతుర్కుమారులు, కపిలముని, ప్రహ్లాదో జనకో భీష్మ, ప్రహ్లాదుడు, ప్రహ్లాద్ మహారాజ్, జనక మహారాజ్, భీష్మ, బలిం, బలిదేవుడు, బలి మహారాజ్, వైయాసకి, శుకదేవ్ గోస్వామి, మళ్ళీ యమరాజుడు. ఈ 12 మందికే ధర్మతత్వం, ఆ రహస్యం తెలుసు. మనం ఏ ధర్మాన్ని తెలుసుకోవాలనుకున్న వీరి దగ్గర లేదా వీర సంప్రదాయంలో వీర శిష్యుల దగ్గర మాత్రమే మనం నేర్చుకోగలం. అలాగా ఈ 12 మందుల్లో శివుడు ఒకడు. అందుకనే వాళ్ళని మహాజన అంటారు. సో ఆ శివుడు తమోగుణానికి అధిపతి. బ్రహ్మదేవుడు రజోగుణానికి అధిపతి, ఆయన సృష్టి చేస్తాడు. శివుడు తమోగుణానికి అధిపతి. ఎలాగ బ్రహ్మదేవుడు రజోగుణానికి అధిపతి అయ్యి సృష్టి చేస్తున్నారో, శివుడు తమోగుణానికి అధిపతి అయ్యి ప్రళయం చేస్తాడు ఈ లోకమంతా. ఆ ప్రళయానికి ఆయనకు సహాయంగానే కాళికాదేవి, దుర్గాదేవి. సో అటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎలాగా ప్రచేతసుల్ని కలిశారు, ఎందుకు కలిశారు, ఏం మాట్లాడుకున్నారు, వారికి ఉత్తమమైన ఉపదేశాలు శివుడు ఇచ్చాడంటే శివుడికి వాళ్ళు ఎలా ప్రశంసించారు, ప్రసన్నం చేశారు అని విదుర మైత్రేయమునిని ప్రశ్నిస్తారు. సో దానికి సమాధానంగా మైత్రేయముని చెప్తారు, ఆ ప్రచేతసులు సాధు సద్భావన కలిగిన వారు. ఈ సాధు భావన వల్ల తండ్రి చెప్పిన వాక్యాన్ని, తండ్రి ఏం చెప్పారు, వివాహం చేసుకొని సంతానాన్ని కనండి. వారు దాన్ని ప్రాణ సమానంగా తీసుకొని శిరసావహించి వారిని నిర్వహించడానికి వారు పశ్చిమ దిక్కులో వెళ్ళిపోతారు. ఇందాక నేను చెప్పినట్టు తండ్రి వాక్యము, గురుగారు వాక్యము, అలాగే రాజు వాక్యం. తండ్రి, గురు, ఒక రాజు, వారందరూ కూడా భగవంతునితో సమానం కాబట్టి వారిచ్చిన ఆదేశము భగవంతుని ఆదేశం లాగా మనం చూడాలి. వారిని భగవంతుని ఎలాగైతే ఆదరిస్తారో వారిని అలాగ ఆదరించాలి. అందుకనే ఒక తండ్రి యొక్క బాధ్యత ఏంటి, భగవంతుని మార్గంలో తన తనయుడిని, తన పుత్రుడిని నడిపించాలి అనే బాధ్యత తండ్రికి ఉంటుంది. అలాగే తనయుడు, కుమారుడు లేదా శిష్యుడు లేదా ప్రజల బాధ్యత ఏంటి, తండ్రి చెప్పిన వాక్యం, గురుగారు చెప్పిన వాక్యం, అలాగే రాజు చెప్పిన వాక్యం. ఏ వాక్యము, భగవత్ మార్గంలో నడవడానికి ఉంచిన ఆదేశాలు, వాటిని వారు శిరసా వహించాలి, వారిని వారు తిరస్కరించలేదు. సో అలాగా వారు ప్రయాణిస్తుండగా, పశ్చిమ దిక్కులో వాళ్ళు ప్రయాణిస్తుండగా ఒక పెద్ద మహాసముద్రం లాంటి సరోవరం వారికి కనిపిస్తుంది. ఆ సరోవరం ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. ఎలా ప్రశాంతం అంటే భాగవతంలో వివరిస్తున్నారు, ఒక మహాముని యొక్క మనస్సులాగా. సామాన్యంగా మన మనసు ఎప్పుడు డిస్టర్బ్గా ఉంటుంది. సముద్రంలో ఎలా అలలు ఎలా డిస్టర్బ్గా, అలాగా మన మనసు అంతా కూడా కోరికలతో నిండుంటాయి అలలు. కానీ మహాముని యొక్క మనస్సు ప్రశాంతంగా ఏ కోరికలు లేకుండా ఉంటుంది. సో అలాగా అటువంటి సరోవరం, ప్రశాంతంగా ఉన్న సరోవరాన్ని వాళ్ళు చూస్తారు. ఆ సరోవరంలో చేపలు, జలచరములు సుఖశాంతంగా జీవిస్తున్నారు. అంతేకాకుండా అనేక విధముల పద్మములు వాళ్ళు చూస్తున్నారు. కొన్ని రక్తవర్ణంలో ఉన్నాయి, కొన్ని నీలి వర్ణంలో ఉన్నాయి. అలా తీరంలో హంసములు, సారసములు, చక్రవాకులు, అన్ని పక్కన అన్ని చుట్టూ కూడా కొన్ని వృక్షాలు, లతములు చూస్తున్నారు. మత్తెక్కిన భృంగము, జంకారము వాయిస్తున్నట్టు వారు చూస్తున్నారు. వాటి వల్ల వృక్షములు ఎంతో ఉల్లాసంగా ఏదో ఒక ఉత్సాహం జరుగుతున్నట్టుగా ఫీలింగ్ వారికి అక్కడ కనిపించింది అన్నమాట. ఇలా వారు చూస్తున్నప్పుడు ఆ సరోవరం నుంచి, లోపల నుంచి పరమశివుడు తన అనుయాయులతో, అనుచరులతో గానము, అనుచరులు తన కీర్తనం చేస్తున్నట్టు, కీర్తనం చేస్తూ
వారందరూ బయటకొస్తున్నట్టుగా వీరు చూస్తున్నారు. ఆ శివుడు కరిగిన బంగార వర్ణంలో కనిపిస్తున్నారు. అంటే గోల్డెన్ యెల్లో కలర్‌లో నీలి కంఠం పొంది త్రినేత్ర కలిగిన వారిని అలాగ ఆయన చూసి ఆశ్చర్యపోతారు. ఆ గాన గంధర్వులందరూ కూడా శివుని చుట్టూ చేరుకొని వారిని స్తుతిస్తున్నారు. అలాగా వారిని చూసి ప్రచేతసులు ఆశ్చర్యపోతారు. అంటే శివుని దర్శనం చాలా దుర్లభం. ఎలాగా సాక్షాత్తుగా శివుడు వాళ్ళు చూస్తున్నారు అకస్మాత్తుగా. అదేం ప్లాన్డ్‌గా జరగలేదు. సో, శివుడు వారిని చూసినప్పుడు వారికి చెప్తారు, మీరందరూ ప్రాచీన బర్హి సుతులు. మీ అందరికీ ఆ! శుభము కలుగుతుంది. మనం ఎలాగా బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్తాం. అలాగా శివుడు కూడా వారికి శుభం కలుగుతుంది అని చెప్పి, మీరు ఏం చేయబోతున్నారో నాకు తెలుసు. అందుకనే మిమ్మల్ని అనుగ్రహించడానికి, నా కరుణను చూపించడానికి మీ ముందు నేనొచ్చాను అంట. సో, యాక్చువల్లీ ఏం చేయటానికి ఇక్కడ ప్రచేతసులొచ్చారు? వారు భగవంతుని మీద ధ్యానం చేసి, తపస్సు చేయటానికి వారొచ్చారు. శివుడికి తెలుసు వారెందుకొచ్చారని. వాటి తపస్సులో వారు సఫలమవ్వాలని అనుగ్రహించడానికి శివుడు ఇక్కడ వచ్చారంట. సో, ఆహ్, శివుడు భగవంతుని భక్తులంటే శివునికి ఎంతో ప్రేమ. భగవంతుడంటే ప్రేమ. ఎందుకంటే ఆయన భగవంతుని భక్తుడు. అలాగే భగవంతుని భక్తులంటే ఎంతో ప్రేమ. ఆయనకు ఎవరైనా ఒక భక్తుడు భగవత్ మార్గంలో నడుస్తున్నాడు, భగవంతుని సంకల్పంతో తపస్సు చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారని విన్నగానే ఆయనకెంతో ఆనందం కలుగుతుంది. ఆయనే కాదు, దేవతలందరికీ కూడా. దేవతలందరూ వెతుకుతున్నారు అటువంటి భక్తులు ఎక్కడున్నారు. ఆ! అందుకనే ప్రభుపాద వారు చెప్తున్నారు, భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి పూజిస్తే చాలు. దేవతలందరూ కూడా దేవ దేవ ఎవ ఏ దేవతల్ని వేరేగా పూజించనవసరం లేదు. ఆటోమేటిక్‌గా దేవతలందరూ ఆ భక్తుడిని అనుగ్రహిస్తారు. ఇక్కడ చూడండి, శివుడు ఎందుకు ప్రచేతలను కలిసారు? వారు భగవంతుని ధ్యానం చేయటానికి వారు సంకల్పించారు కాబట్టి. ఆల్రెడీ శివుడికి తెలిసిది. వారు ఎందుకని అక్కడికొచ్చారని. అందుకనే శివునికి ఎంతో ఆనందం కలిగింది. ఆ ఒక్క సంకల్పంతోనే ఆయన ప్రసన్నుడయ్యాడు. ఆ ప్రసన్నమయ్యి వాళ్ళని అనుగ్రహించడానికి ఆ తపస్సులో శివుడిక్కడ ప్రత్యక్షమయ్యారు. తర్వాత శివుడు చెప్తారు, ఏ భక్తుడైనా భగవంతుని భక్తుడు సంపూర్ణంగా శరణం పొందినవాడు భగవంతుని నాకు ప్రియుడు. సో, ఇప్పుడు ఎందుకు ఇక్కడ శివుడు ప్రచేతసుల్ని కలిసారు? ఎందుకంటే శివునికి భక్తులంటే ఎంతో ప్రేమ. భక్తులెవరు? భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు. బహునాం జన్మానామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. మనుష్యానాం సహస్రేషు కశ్చిదతతి సిద్ధయే. ఎంతో మంది మానవులలో సహస్రేషు లక్షలాది మందిలో ఆ! కశ్చిదతతి చాలా తక్కువ మంది భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి ఎన్నో మంది భగవంతుని తెలుసుకున్న వారిలో ఎవరో ఒకడు భగవంతుని తెలుసుకోగలుగుతారు. అంటే చాలా రేరు. సో, భక్తులు ఎంత రేరు, శివుడు కూడా అంతే దుర్లభం. సో, అలాగా అందుకనే అటువంటి దుర్లభమైన భక్తుల్ని ఇక్కడ దుర్లభమైన శివుడు వారిని చూడ్డానికి, దర్శించడానికి, ఆ! దర్శనం ఇవ్వటానికి, కరుణించడానికి ఇక్కడ శివుడొచ్చాడు. యాక్చువల్లీ శాస్త్రాలు చెప్తున్నారు, యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుతః స్తువంతి. బ్రహ్మ, రుద్ర, మరుతః దేవతలందరూ కూడా స్తువంతి. ఆ విష్ణుమూర్తిని స్తుతిస్తున్నారు, పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఎంతో ఆరాటపడుతున్నారు భగవంతుని దర్శనం పొందాలని. ఆ! ఆ భగవంతుడు ఆ దేవతలందరూ కూడా ఆ భగవంతుని కోసం వారు భగవంతుని పూజించడానికి వారు ఎంతో ఆతృత పడుతున్నారు. అందుకనే
ఎప్పుడైతే వారు భక్తుల్ని చూస్తారో వారికి ఎంతో మనసంతా సంతోషము. సో, ఇక్కడ మనకేం తెలుస్తుందంటే శివునికి భగవంతుని భక్తులు చూస్తే ఎంత సంతోషం కలుగుతాడో, తన భక్తులు చూస్తే అంత సంతోషం లేదు. హ్మ్. భక్ శివునికి తన భక్తుల కన్నా తను భగవంతుని భక్తుల్ని ఎప్పుడైతే చూస్తాడో ఎంతో సంతోషిస్తారని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం చూడగలం ఆయన ప్రచేతసులు శివుడిని వెతుకుతూ వెళ్ళలేదు. శివుడే వారిని దర్శించడానికి వచ్చాడు. అది భక్తుల స్థానం అన్నమాట. సో, శివుడు నెక్స్ట్ చెప్తున్నారు భక్తుల ఇంపార్టెన్స్ ఏంటని. 100 జన్మలు ఎవరైతే 100 జన్మలు తన స్వధర్మాన్ని పాటిస్తారో వారు బ్రహ్మస్థానాన్ని పొందడానికి అర్హుడవుతాడు. స్వధర్మం అంటే వర్ణాశ్రమ ధర్మంలో ఏదైతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 వర్ణాల్లో ఏ వర్ణమైన 100 జన్మాలు వారు స్వధర్మాన్ని పాటిస్తే, శూద్రుడైనా కూడా 100 జన్మాలు వాళ్ళు స్వధర్మాన్ని, శూద్ర ధర్మాన్ని పాటిస్తే బ్రహ్మస్థానాన్ని పొందగలడంట. బ్రహ్మస్థానం పొందడం యోగ్యుడవుతాడు. అటువంటి వాడు ఇంకొద్దిగా యోగ్యుడయ్యాడంటే శివుడిని కలవగలడు. పరమశివుడిని కలవగలడు. పరమశివుని సాంగత్యం పొందగలడు. అలాగా ఇక్కడ తర్వాత ఇక్కడ చెప్తున్నారు శివుడు, కానీ ఎవరైతే అనన్యమైన భక్తిని పొందినవాడు, అనన్యమైన భగవంతుని భక్తుడు ఎవరైతే ఉన్నాడో వెంటనే వాడు వైకుంఠలోకానికి ప్రవేశించగలిగే యోగ్యతను పొందుతాడు. కాకపోతే ఎవరైతే శివుని సాంగత్యం పొందారో వారు శివుడు, బ్రహ్మదేవుడు వారందరూ కూడా అదే వైకుంఠం పొందడానికి ఈ లోకమంతా ప్రళయం అయ్యే వరకు వారు వెయిట్ చేయాలి. ఈ ప్రపంచమంతా కూడా ప్రళయమైన తర్వాత దేవతలలో ఎవరైతే యోగ్యులు అవుతారో వారు వైకుంఠానికి వెళ్ళగలరని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక్కడ శివుడు కూడా అదే చెప్తున్నారు. కానీ భక్తుడు ఈ లోకమంతా ప్రళయం అవడానికి అవసరం లేదు. తను తన దేహం త్యాగం చేసిన వెంటనే భగవద్ధామానికి వెళ్ళిపోగలడు. అది భక్తుని ఉత్తమ స్థానం. సో ఇక్కడ మనము చూడగలుగుతాము ఎలాగా మనము ఏమంటారు అది ఎవల్యూషనరీ ప్రాసెస్. ఎవరైతే జీవులందరూ కూడా వారు స్వధర్మాన్ని పాటించి బ్రహ్మదేవస్థానం నుంచి శివుని స్థానం, కానీ ఆ స్థానం పొందినా కూడా వైకుంఠానికి ప్రవేశం లేదు. వారు ప్రళయం అయిపోయే వరకు వాళ్ళు వెయిట్ చేయాలి. కానీ భక్తుడు వెంటనే, సో భక్తుడు ఎవరైతే అవుతాడో వాడు వెంటనే వైకుంఠానికి వెళ్ళిపోగలుగుతాడని ఇక్కడ శాస్త్రాలు చెప్తున్నారన్నమాట. అందుకనే శివుడు ఇక్కడ చెప్తారు, మీరందరూ కూడా ఆ ప్రచేతసులు వాళ్ళు సంబోధిస్తూ మీరందరూ కూడా మహాభాగవతులు, కనుకనే భగవంతునితో సమానం మీరున్నారు, మీరందరికీ నా గౌరవము. మహాభాగవతులందరికీ కూడా నేనంతే గౌరవము. ఎందుకు? శివుడు కూడా మహాభాగవతుడు. సో మహాభాగవతుడు శివుడు, మహాభాగవతులు ప్రచేతసులు వారిద్దరు, శివుడు వారిని గౌరవిస్తున్నారు, వారు కూడా శివుడిని గౌరవిస్తున్నారు. కనుక శివుడు అంటారు, భక్తులకు నాకన్నా ప్రియమైన వారు ఇంకెవరూ లేరు. అంటే భక్తులు చూస్తే ఎంతో ప్రేమ. సో అక్కడ అలాగా ఇక్కడ శివుడు చెప్తున్నారు, నాకు మీలాంటి ప్రియమైన భక్తులకు శివుడు అంటే ఎంతో ప్రేమ, శివునికి కూడా భక్తులంటే ఎంతో ప్రేమ. యాక్చువల్లీ ఒక్కొక్కసారి మనం చూస్తాము, శివుడు కొందరు అసురులను తపస్సు చేసిన వారిని అనుగ్రహిస్తాడు. ఉదాహరణంగా రావణాసురుడు తను శివభక్తుడు, ఎంతో తపస్సు చేసి శివుని అనుగ్రహం పొందాడు. అలాగా భస్మాసుర తను కూడా శివుని భక్తుడు. ఎంతోమంది అసురుల మనం చూస్తాం, వాళ్ళు జనరల్లీ శివుని భక్తులై ఉంటారు. కానీ శివుడు వారి వల్ల వారికి అనుగ్రహించినప్పుడు అది ఒక అఫీషియల్గా
అనుగ్రహమే కానీ, ఆయన మనస్పూర్వకంగా ఇవ్వలేదు. ఇక్కడ శివుడు మనస్పూర్వకంగా ప్రచేతసుల్ని కలవడానికొచ్చాడు. అది వేరే. ఆ! సో, శివుడు ఇక్కడ ఎందుకని ఇక్కడొచ్చారిప్పుడు? చివరికి ఆయన చెప్తున్నారు, మిమ్మల్ని మీ అందరికీ నేను అనుగ్రహించడానికి. ఏంటది అనుగ్రహము? దివ్యమైన, పవిత్రమైన, మంగళకరమైన జీవిత చర్యాన్ని, లక్ష్యము సాధించడానికి సర్వోత్తమైన ఒక మంత్రాన్ని నేను చెప్పబోతాను. దయచేసి దాన్ని, ఆ జపాన్ని దయచేసి మీరు వినండి. శ్రద్ధతో ఆలకించండి. చాలా ఒక వెరీ స్పెషల్ మంత్రం. ఇందాక మైత్రేయముని చెప్పినట్టు పరతత్వం గురించి ఆ ఉత్తమమైన మంత్రం శివుడు ఇప్పుడు రచయితసులకి చెప్పబోతున్నారు. దేనికోసం వారు ఇక్కడికి వచ్చారు? వారు భగవంతుని మీద తపస్సు చేయడానికి, ధ్యానం చేయడానికి వచ్చారు. ఆ తపస్సులో, ఆ సాధనలో వారు సక్సెస్ అవ్వడానికి ఇక్కడ శివుడు వాళ్ళని అనుగ్రహించి ఒక విశేషమైన మంత్రం ఇవ్వబోతున్నారు. ఏ మంత్రంతో వారు జీవితంలోనే సక్సెస్ అవ్వగలరు. అందుకనే శివుడు చెప్తున్నారు, మీరు దాన్ని, ఆ జపాన్ని మీరు శ్రద్ధతో ఆలకించండి. సో, ఆ డీటెయిల్ శివుడు ఏం చెప్పబోతున్నారు, ఏ మంత్రాన్ని వారికి ఇవ్వబోతున్నారు అనేది మనము నెక్స్ట్ వీక్ మనం రెండో భాగంలో మనం తెలుసుకుంటాం. హరే కృష్ణ.